జగన్ ని మించిన బఫోన్ ఈ పొన్నవోలు. ఇటీవల ఈయన్ని వైకాపా ప్రధాన కార్యదర్శిగా జగన్ నియమించుకున్నారు. నెయ్యితో పోలిస్తే పందికొవ్వు ధర ఎక్కువగా ఉంటుందని చెప్తూ తిరుపతి లడ్డూని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశాడు ఈ దుర్మార్గుడు. ఈయన దృష్టిలో ఆవు నెయ్యి రాగి, పందికొవ్వు బంగారం అట. పైగా ఎక్కడైనా బంగారాన్ని రాగితో కలుపుతారా అంటూ వింతడైనటువంటి వాదం కొనసాగించారు. సున్నితమైన అంశంపైన కనీస అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా వ్యాఖ్యానించడం భక్తుల మనోభావాలని గాయపరుస్తోంది. తిరుమల లడ్డూని పరమ పవిత్రంగా భావించే భక్తుల విశ్వాసాలని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం బాధిస్తోందని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ప్రజల సొమ్ములు మెక్కుతూ ప్రభుత్వ పదవి వెలగబెట్టి ఇలా కుక్కుతున్నాడు ఈ దుర్మార్గుడు. గంగానది నాసిక్లో పుట్టిందని వాగిన అజ్ఞాని తాకేసి లండన్లో జగన్ గురించి ఏడ్చిన ఏడ్పుకు ఈ పదవి తగలబెట్టాడు జగన్. ఏ పొగగోళానికో పొన్నాల ఈ మాటలు మాట్లాడాడు. మన కోసం ఫారం పందిని కోసి తయారు చేసిన కాస్ట్ ఎక్కువగా ఉండే పందికొవ్వు ఫ్యాట్ కొనరు. పంది మాంసం ఎగుమతులు చేసే వద్ద పడే వ్యర్థాలతో క్యాట్ ఫిష్, డెడ్ ఫిష్ నుంచి తీసే కొవ్వును తయారు చేసి పంపింది వాడుతారు. అలాంటి చీపు నెయ్యితో కలిపే ఆ కొవ్వులను టెస్టింగ్ చేసిన పుణ్యాత్ముడు ఎవరి దేశంలో?